హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్ యూట్యూబ్ ఛానల్. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 10th క్లాస్ మ్యాథ్స్లోని ఫస్ట్ 4 చాప్టర్స్ రియల్ నెంబర్స్, సెట్స్, పాలినామియల్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ కంప్లీట్ చేసుకున్నాం కదా. ఒకవేళ ఆ వీడియోస్ కనుక మీరు చూడనట్లయితే ఆ వీడియోస్ యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి మీరు చూడవచ్చు. ఈరోజు మనం 5th చాప్టర్ అయిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏమిటంటే వాట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, సొల్యూషన్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఫైండింగ్ ద సొల్యూషన్స్ బై ఫ్యాక్టరైజేషన్ మెథడ్, కంప్లీటింగ్ ద స్క్వేర్ రూట్ మెథడ్ అండ్ ఫార్ములా మెథడ్, అండ్ నేచర్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండ్ ఇంపార్టెంట్ బిట్స్ ఆస్క్డ్ ఇన్ ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఆలస్యం చేయకుండా మన టాపిక్ స్టార్ట్ చేద్దాం. What is meant by quadratic equation? మనం పాలినామియల్స్లో చెప్పుకున్నాం కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ అకార్డింగ్ టు డిగ్రీ. అంటే డిగ్రీని బేస్ చేసుకుని క్లాసిఫికేషన్ ఆఫ్ పాలినామియల్స్ గురించి చెప్పుకున్నాం. ఏదైనా ఒక పాలినామియల్ యొక్క డిగ్రీ 1 అయితే దాన్ని లీనియర్ పాలినామియల్ అని, అట్లాగే 2 అయితే డిగ్రీ 2 అయితే దాన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అని, అండ్ డిగ్రీ 3 అయితే క్యూబిక్ పాలినామియల్ అని, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలినామియల్ గురించి మనం పాలినామియల్ అనే చాప్టర్లో డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జనరల్ ఫామ్ని ఏమిగా చెప్పుకున్నాం? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. దిస్ ఈజ్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. మనకి ఈక్వేషన్ అంటే తెలుసు కదా, ఏదైనా ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఆర్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్లో ఈక్వాలిటీ సింబల్ ఉన్నట్లయితే, అంటే ఈక్వల్ టు ఉన్నట్లయితే దాన్ని మనం ఈక్వేషన్ అంటాం. ఓకే, ఇప్పుడు మనం ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఈక్వల్ టు సింబల్ ఉపయోగించి రాసినట్లయితే దట్ ఈజ్ కాల్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అంటే జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇక్కడ కండిషన్ ఏంటంటే, అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 అనే ఈక్వేషన్ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని రిప్రజెంట్ చేయాలంటే కండిషన్ ఏమిటంటే ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఏ నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మాత్రమే ఈ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 అనేది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఏ 0 అయినట్లయితే మనకి ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉండదు, అంటే 0 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇస్ 0 అయిపోతుంది. అప్పుడు మనకి ఏం మిగులుతుంది? బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. దీని యొక్క డిగ్రీ ఎంత? 1 కదా. అప్పుడు దాన్ని మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ అనం కదా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనం కదా. కాబట్టి ఇక్కడ ఏ నాట్ ఈక్వల్ టు 0, బట్ బి కెన్ బి 0 ఆర్ సి కెన్ బి 0. బి 0 అవ్వచ్చు, సి 0 అవ్వచ్చు, కానీ ఏ అనేది మాత్రం 0 అవ్వకూడదు. ఓకే, ఇక్కడ మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ అంటే ఏంటి? మనం పాలినామియల్స్ చాప్టర్లో జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్ అని చెప్పుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అని ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క నెంబర్ ఆఫ్ జీరోస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి డిగ్రీని బేస్ చేసుకుని ఒక పాలినామియల్ యొక్క మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ జీరోస్ చెప్పడం జరిగింది. ఒకవేళ ఏదైనా ఒక పాలినామియల్ యొక్క డిగ్రీ n అయితే దానికి ఉండే నెంబర్ ఆఫ్ జీరోస్ n అవుతుంది. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ జీరోస్ అంతకంటే తక్కువ ఉండొచ్చు. మనకి దీని డిగ్రీ ఎంత? 2 కదా. కాబట్టి క్వాడ్రాటిక్ పాలినామియల్స్కి ఉండే నెంబర్ ఆఫ్ జీరోస్ 2, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ జీరోస్ 2 అవుతాయి. అట్లాగే మనకి క్వాడ్రాటిక్ అంటే ఏదైనా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మనం వేరియబుల్ ప్లేస్లో ఏదైనా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అయినట్లయితే అప్పుడు దాన్ని సొల్యూషన్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. దాన్ని రూట్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. ఇప్పుడు మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఉండే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రూట్స్ 2 అవుతుంది, ఎందుకంటే దాని డిగ్రీ 2 కదా. కాబట్టి అంటే మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ ఎక్స్గా ఉన్న ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకున్నట్లయితే ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూస్ రాసినప్పుడు ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క సాటిస్ఫై అవుతుందో, సాటిస్ఫై అవ్వడం అంటే ఏంటి? ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అవ్వడం కదా.
అయితే అప్పుడు మనం ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూని అయితే సబ్స్టిట్యూట్ చేసామో దాన్ని ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ అని లేదా రూట్ అని అంటూ ఉంటాం. సాధారణంగా మనం ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ని ఆల్ఫా అండ్ బీటాగా రిప్రజెంట్ చేస్తూ ఉంటాం, డినోట్ చేస్తూ ఉంటాం. ఓకే, అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ 2. అయితే అవి మ్యాక్సిమం 2 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, లేకపోతే 0 ఉండొచ్చు. అంటే గరిష్టంగా 2 ఉంటాయన్నమాట. ఓకే, మనం హౌ టు ఫైండ్ జీరోస్ ఆఫ్ ఏ ఆర్ రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, లేకపోతే మనకి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, దీనికి మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, and the second one is completing the square root method, and the third one is formula method. These are the methods to find the roots of a quadratic equation or solution of a క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఒకసారి ఈ మెథడ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ x² + 6x + 8 = 0 తీసుకున్నాం మనం. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా. ఇక్కడ a యొక్క వాల్యూ 1 అంటే x² యొక్క కోఎఫిషియంట్ 1 కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, దీని సొల్యూషన్ మనం ఫస్ట్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేద్దాం. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఆల్రెడీ మనం లోయర్ క్లాసులోనే నేర్చుకుంటాం కదా, పాలినామియల్స్ని ఫ్యాక్టరైజేషన్ చేయడం, క్వాడ్రాటిక్ పాలినామియల్ని ఫ్యాక్టరైజేషన్ చేయడం. అంటే x² + 6x + 8 = 0. ఇందులో మనకి x² యొక్క కోఎఫిషియంట్ అండ్ కాన్స్టెంట్ని మల్టిప్లై చేయగా వచ్చే నెంబర్ ఎంతో చూసుకుంటాం. అంటే ఇక్కడ x² యొక్క కోఎఫిషియంట్ 1 అంటే 1 ఇంటూ కాన్స్టెంట్ 8 అంటే 8. ఇప్పుడు మనం 8ని ఫ్యాక్టర్స్ కింద డివైడ్ చేయాలి, 2 ఫ్యాక్టర్స్ కింద డివైడ్ చేయాలి. 8 కెన్ బి రిటన్ యాజ్ 1 ఇంటూ 8, 2 ఇంటూ 4. మనకి 4 ఇంటూ 2, 8 ఇంటూ 1 అంటే మళ్ళీ ఇవే రివర్స్ చేసినట్లు అవుతుంది. కాబట్టి మనం ఈ 8 అనేది 2 వేస్లో డివైడ్ చేయొచ్చు, 1 ఇంటూ 8 ఆర్ 2 ఇంటూ 4. తర్వాత ఏం చేస్తాం, మనకి కాన్స్టెంట్కి ఉన్న సైన్ చూస్తాం. ఇక్కడ 8కి సైన్ ఏముంది, ప్లస్ ఉంది కదా, అంటే మనం ఎడిషన్ చేయాలి. ఈ 2 ఫ్యాక్టర్స్ని ఎడిషన్ చేయాలి. ఆ ఎడిషన్ చేస్తే వచ్చే నెంబరు మనకి x యొక్క కోఎఫిషియంట్ అయి ఉండాలి. మనకి ఈ 8ని 1ని యాడ్ చేస్తే మనకి 9 వస్తుంది, 6 రావడం లేదు కదా, అంటే ఇది సూట్ కాదనమాట. ఇప్పుడు 2ని 4ని యాడ్ చేస్తే 6 వస్తుంది. కాబట్టి మనం ఈ మిడిల్ టర్మ్ని 2 పార్ట్స్ చేస్తున్నాం. ఎట్లా, 2x అండ్ 4x లా. అంటే దిస్ ఇంప్లైజ్ x² + 2x + 4x + 8 = 0. ఇక్కడ మనం 2 గ్రూప్స్ కింద డివైడ్ చేస్తాం ఇందులో ఉన్న టర్మ్స్ని. ఈ ఫస్ట్ 2 టర్మ్స్లో మనం x కామన్ తీయచ్చు. రెండిట్లోని x ఉంది కదా, ఇక్కడ x² x కామన్ తీసినట్లయితే x ఉంటుంది. అట్లాగే 2xలో x కామన్ తీసినట్లయితే 2 ఉంటుంది. అలాగే ఈ రెండిట్లో మనకి 4 టేబుల్ కట్ అవుతుంది, 4లోని 8లోని x లేదు కదా, కాబట్టి మనం 4 కామన్ తీస్తున్నాం. ఇక్కడ x ఉంటుంది, 4 టేబుల్ 8లో 2 టైమ్స్ కట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇది ఒక టర్ము, ఇది సెకండ్ టర్మ్. ఈ 2 టర్మ్స్లోని మనకి కామన్గా ఉన్న ఫ్యాక్టర్ ఏంటి, x + 2 కదా, దాన్ని కామన్ తీయచ్చు. అంటే x + 2ని కామన్ తీసినట్లయితే హియర్ x + 4. హియర్ దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ x² + cx + 8. అయితే మనకి ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ 0 అయింది. మనకి 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే దాని యొక్క ప్రోడక్ట్ 0 ఎప్పుడు అవుతుంది, రెండిట్లో ఏదో ఒకటి 0 అయితేనే కదా మనకి ప్రోడక్ట్ కూడా 0 అవుతుంది. కాబట్టి ఎయిదర్ x + 2 = 0 ఆర్ x + 4 = 0. మనం ఈ 2ని RHSలోకి తీసుకెళ్ళినట్లయితే x = -2, ఇక్కడ మనకి x = -4. హియర్ -2, -4 ఆర్
ద సొల్యూషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దాన్ని మనం రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. సొల్యూషన్ని మనం రూట్స్ అంటాం. కాబట్టి ఇక్కడ x² ప్లస్ 6x ప్లస్ 8 ఈక్వల్ టు 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ ఏమని చెప్పొచ్చు అనమాట, -2, -4. నెక్స్ట్ సెకండ్ మెథడ్ ఈజ్ కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్. అంటే ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని స్క్వేర్గా కంప్లీట్ చేయడం ద్వారా మనం రూట్స్ని ఫైండ్ అవుట్ చేయడం. మనం ఇంతకు ముందు తీసుకున్న క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని తీసుకున్నట్లయితే x² ప్లస్ 6x ప్లస్ 8 ఈక్వల్ టు 0. దీని యొక్క రూట్స్ని మనం ఈ సెకండ్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్ అనమాట. దానికోసం మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ కాన్స్టెంట్ని మనం RHSలోకి తీసుకెళ్ళాలి. అంటే ఎక్స్ లేని టర్మ్ని మనం RHSలోకి తీసుకువెళ్ళాలి. అంటే x² ప్లస్ 6x ఈక్వల్ టు -8. ప్లస్ 8ని మనం RHSలోకి తీసుకెళ్తే -8 అవుతుంది కదా. ఓకే, ఇప్పుడు మనం ఈ మెథడ్లో ఎప్పుడైనా సరే మనం గుర్తుంచుకోవాల్సింది a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా, a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా. ఇక్కడ మనకి x టర్మ్కి ప్లస్ ఉంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తాం, మైనస్ సైన్ ఉంటే a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తాం. ఫస్ట్ ఈ LHSలో ఉన్నదాన్ని a² ప్లస్ 2abలోకి కన్వర్ట్ చేయగలమేమో చూద్దాం. అంటే దిస్ క్యాన్ బి రిటన్ యాజ్ x² ప్లస్ 2. ఇక్కడ ఏ డిసైడ్ అయింది కదా, అంటే ఏ ప్లేస్లో x ఉండాలి. మనం 2ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 6 వస్తుంది, 3తో కదా. అంటే x² అంటే a² ప్లస్ 2abలోకి కన్వర్ట్ చేసాం. ఒకవేళ మనకి ఇట్లా లేదు, అంటే x² ప్లస్ 7x ఈక్వల్ టు సమ్ ఏదో ఉంది, 9 ఉంది. మరి దీన్ని a² ప్లస్ 2abలో కన్వర్ట్ చేయాలి. అప్పుడు ఎలా అంటే దీన్ని x² ప్లస్ 2a డిసైడ్ అయింది ఇంటూ మనకి b ప్లేస్లో ఇది ఆడ్ నెంబరు, దాన్ని స్లిప్ చేయలేం కదా, 2 ఇంటూ సమ్ నెంబర్ కింద రాయలేం కదా. అప్పుడు by2 రాస్తాం, అంటే 7/2. అంటే 2 గెట్స్ క్యాన్సిల్, 7 ఇంటూ x 7x అవుతుంది అనమాట. ఇట్లా ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు by2 వస్తుంది మనకి. ఓకే, ఇక్కడ మనకి ఆ ప్రాబ్లం లేదు. ఇక్కడ 6 అనేది ఈవెన్ నెంబరు, ఇట్ క్యాన్ బి డివైడెడ్ ఇంటూ 2 ఇంటూ సమ్ నెంబర్, కాబట్టి 2 ఇంటూ 3గా డిసైడ్ చేసాం ఈక్వల్ టు -8. మనం a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయాలంటే ఏ ఫార్ములా ఉండాలి, a² ప్లస్ 2ab ప్లస్ b². ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే దాని ప్లేస్లో మనం a ప్లస్ b హోల్ స్క్వేర్ రాయగలుగుతాం కదా. అంటే ఇక్కడ మనకి a² ప్లస్ 2ab ఉంది, అంటే b² తక్కువగా ఉంది కాబట్టి దాన్ని యాడ్ చేస్తాం. ఇక్కడ b డిసైడ్ అయింది కదా 3 అని, కాబట్టి 3² బోత్ సైడ్స్ యాడ్ చేస్తాం. అంటే దట్ ఎంప్లాయిస్ x² ప్లస్ 2 ఇంటూ x ఇంటూ 3 ప్లస్ 3². అంటే మనం ఏదైనా ఆపరేషన్ చేసేటప్పుడు బోత్ సైడ్స్ చేయాలి, లేకపోతే ఈక్వేషన్ యొక్క వాల్యూ మారిపోతుంది కదా. అంటే -8 ప్లస్ 3². ఇప్పుడు ఇక్కడ వరకు మనకి చూడడానికి ఎలా ఉంది, a² ప్లస్ 2ab ప్లస్ b² లా ఉంది. దిస్ కెన్ బి రిటన్ యాజ్ a ప్లస్ b హోల్ స్క్వేర్. హియర్ a ఈజ్ x ప్లస్ b మీన్స్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు -8 ప్లస్ 3² మీన్స్ 9. ఓకే, x ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు మనకి ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాం కదా. అంటే 9 - 8 ఈజ్ 1 ప్లస్ 1 అవుతుంది, లార్జెస్ట్ నెంబర్కి ప్లస్ సైన్ ఉంది కాబట్టి. ఓకే, ఇప్పుడు మనం స్క్వేర్ని RHSలోకి తీసుకెళ్తే స్క్వేర్ రూట్ అవుతుంది కదా. అంటే x ప్లస్ 3 ఈక్వల్ టు √1. √1 అంటే 1కి స్క్వేర్ రూట్ ప్లస్ ఆర్ మైనస్ 1 అవుతుంది. అంటే x ప్లస్ 3 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1. ఇందువల్ల మనం 1 అని స్క్వేర్ చేసినా 1 వస్తుంది, -1 అని కూడా స్క్వేర్ చేసినా 1 వస్తుంది కదా. -1 ఇంటూ -1 ప్లస్ 1. కాబట్టి ఈ 1 అనేది 1 యొక్క స్క్వేర్ రూట్ అనేది ఎయిదర్ +1 ఆర్ -1. ఇప్పుడు మనకి దీని వాల్యూ +1 అయినా కావచ్చు, -1 అయినా కావచ్చు, రెండింటికి ఈక్వల్ చేద్దాం. అంటే x ప్లస్ 3 ఈక్వల్ టు 1 ఆర్ x ప్లస్ 3 ఈక్వల్ టు -1. ఈ 3ని మనం RHSలోకి తీసుకెళ్ళినట్లయితే x ఈక్వల్ టు 1 - 3, అంటే x ఈక్వల్ టు -2. ఇక్కడ కూడా మనం సింప్లిఫై చేసినట్లయితే x ఈక్వల్ టు -1 - 3, x ఈక్వల్ టు -4. దీస్ ఆర్ ద రూట్స్ ఆఫ్ ద గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దిస్ ఈజ్ కాల్డ్ కంప్లీటింగ్ ద స్క్వేర్ రూట్ మెథడ్. నెక్స్ట్ థర్డ్ మెథడ్ ఈజ్ ఫార్ములా మెథడ్. అంటే ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ని అంటే సొల్యూషన్ని మనం ఫార్ములా యూజ్ చేసి
ఫైండ్ అవుట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 అనుకున్నట్లయితే వేర్ a నాట్ ఈక్వల్ టు 0. దీని యొక్క రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి అంటే డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రూట్స్ మనం ఎక్స్ వాల్యూస్ అంటాం కదా, ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఇక్కడ మనకి ఇందులో రెండు రూట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ ఆల్ఫా అనుకున్నట్లయితే ఒకసారి ప్లస్ తీసుకుంటాం, అంటే మైనస్ బి ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. అండ్ సెకండ్ వన్ ఈజ్ బీటా అనుకున్నట్లయితే మైనస్ బి మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. దిస్ ఈజ్ ఫార్ములా టు ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఒక ఎగ్జాంపుల్తో ట్రై చేద్దాం. మనం ఇంతకుముందు తీసుకున్న ఎగ్జాంపుల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 8 ఈక్వల్ టు 0. ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఏబిసి. మనం దీన్ని జనరల్ ఫామ్తో కంపేర్ చేసినట్లయితే అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫామ్తో కంపేర్ చేసినట్లయితే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఏ, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ 1 అంటే ఏ ఈక్వల్ టు 1 అండ్ బి ఈక్వల్ టు 6 అండ్ సి ఈక్వల్ టు 8. ఇప్పుడు మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి మైనస్ 6 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac అంటే 6 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ మీన్స్ 1 ఇంటూ సి మీన్స్ 8 బై 2a 2 ఇంటూ 1. దిస్ ఈక్వల్ టు మైనస్ 6 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 6 6 ఆర్ 36 మైనస్ 4 8 ఆర్ 32 by 2 1s are 2. This equal to minus 6 plus or minus square root of 4 by 2. This equal to minus 6 plus or minus 4 యొక్క స్క్వేర్ రూట్ ఎంత 2 కదా, అంటే 2 by 2. ఇప్పుడు మనం సింప్లిఫై చేయాలంటే ఒకసారి మనం ప్లస్ తీసుకుంటాం, సెకండ్ టైం మైనస్ తీసుకుంటాం కదంటే ఆల్ఫా ఈక్వల్ టు అంటే ఫస్ట్ రూట్ మైనస్ 6 ప్లస్ 2 బై 2 ఈక్వల్ టు మైనస్ ప్లస్ ఉంటే మనం మైనస్ చేస్తాం అంటే మైనస్ 4 బై 2. 2 టేబుల్ 4లో 2 టైమ్స్ అంటే మైనస్ 2. అండ్ బీటా ఈక్వల్ టు సెకండ్ మైనస్ తీసుకుంటాం అంటే మైనస్ 6 మైనస్ 2 బై 2 మైనస్ 8 బై 2. 2 టేబుల్ 8లో 4 టైమ్స్ అంటే మైనస్ 4. దీస్ 2 ఆర్ ద రూట్స్ ఆఫ్ ద గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నెక్స్ట్ టాపిక్ ఈస్ నేచర్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ యొక్క నేచర్ ఎలా ఉంటుందో మనం వితౌట్ ఫైండింగ్ రూట్స్ అనమాట, అంటే రూట్స్ ఫైండ్ అవుట్ చేయవసరం లేకుండానే అవి రియల్ నెంబర్స్ అవుతాయా లేకపోతే నో రియల్సా, ఈక్వల్గా ఉంటాయా అన్ఈక్వల్గా ఉంటాయా అని ఎట్లా చెప్పొచ్చు ఇప్పుడు చూద్దాం. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ దిస్ చాప్టర్, ఎక్కువగా బిట్స్ అడగడానికి అవకాశం ఉన్న కాన్సెప్ట్ అనమాట. ఓకే, మనం ఇంతకుముందు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫార్ములా ఏం చెప్పుకున్నాం, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. మనం ఫార్ములా ఉపయోగించి దీని యొక్క రూట్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఈ ఫార్ములా యూజ్ చేస్తాం దీని యొక్క రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఈ రూట్లో ఉన్న b square minus 4ac is called discriminant of the quadratic equation. అంటే హియర్ దీన్ని మనం డెల్టాతో రిప్రజెంట్ చేస్తాం. డెల్టా ఈక్వల్ టు b square minus 4ac is called the discriminant of quadratic equation. ఈ వాల్యూ ఆఫ్ డిస్క్రిమినెంట్ మీద మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ యొక్క నేచర్ డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఒకవేళ మనకి బి స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0 అయినట్లయితే అప్పుడు రూట్స్ రియల్ అండ్ ఈక్వల్, అంటే మనకి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి 2 రూట్స్ ఉంటాయి, ఆ 2 రూట్స్ కూడా రియల్ నెంబర్సే అవుతాయి, నెక్స్ట్ 2 ఈక్వల్గా ఉంటాయి అనమాట. అంటే 1, 1 లేకపోతే -1, -1 లేకపోతే 1/2, 1/2 ఇట్లా రియల్ నెంబర్స్ మాత్రమే వస్తాయి, నెక్స్ట్ 2 ఈక్వల్ నెంబర్స్ వస్తాయి అనమాట. అంటే రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్, రియల్ నెంబర్స్ అవుతాయి అట్ ద సేమ్ టైం ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. అప్పుడు మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములా అంతా అప్లై చేయక్కర్లేదు, జస్ట్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి బై 2a.
ఈ ఫార్ములా యూజ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఎందుకంటే ఈ అండర్ రూట్లో ఉన్న వాల్యూ 0 అయిపోతుంది కాబట్టి ఇంకా మనకి -b/2a ఫార్ములా మిగులుతుంది అనమాట. ఒకవేళ b² - 4ac ఈజ్ గ్రేటర్ దెన్ 0 అయినట్లయితే, అంటే పాజిటివ్ నెంబర్ అయినట్లయితే, మనం b² - 4ac ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఒక పాజిటివ్ నెంబర్ వచ్చినట్లయితే, అంటే గ్రేటర్ దెన్ 0, 1, 2 ఏదైనా 10, 100 ఏదైనా నెంబర్ వచ్చినట్లయితే అప్పుడు రూట్స్ ఆర్ రియల్ అండ్ అన్ఈక్వల్. అంటే ఇక్కడ కూడా మనకి రూట్స్ రియల్ నెంబర్సే అవుతాయి, కానీ రెండు డిఫరెంట్ నెంబర్స్ వస్తాయి అనమాట, అన్ఈక్వల్గా ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ కేస్ ఈజ్ b² - 4ac ఈజ్ లెస్ దెన్ 0. అంటే నెగిటివ్ నెంబర్ వచ్చినట్లయితే మనకి రూట్స్ అనేవి అన్రియల్, నో రియల్, లేకపోతే ఇమాజినరీ నెంబర్స్, కాంప్లెక్స్ నెంబర్, వాట్ ఆర్ ఇట్ మే బి. రూట్స్ ఆర్ ఇమాజినరీ నెంబర్స్. ఇమాజినరీ నెంబర్స్ మీన్స్ రూట్లో నెగిటివ్ నెంబర్ ఉన్న వాటిని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ √-2 ఇట్లా √-10 ఇట్లాంటి వాటిని మనం ఇమాజినరీ నెంబర్స్ అని, కాంప్లెక్స్ నెంబర్స్ అని పిలుస్తారు. మనం హైయర్ క్లాస్లో నేర్చుకుంటాం వాటి గురించి. అంటే వితౌట్ ఫైండింగ్ రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వీ కెన్ సే ద nature of the roots of the given quadratic equation using the value of b² - 4ac. If b² - 4ac is 0, roots are real and equal. If b² - 4ac is greater than 0, roots are real and unequal. And b² - 4ac is less than 0, then roots are no real, అంటే imaginary numbers or complex numbers. Okay, example చూద్దాం. For example 2x² - 3x + 5 = 0. క్వశ్చన్ ఇట్లా అడిగాడు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ 2x² - 3x + 5 = 0. అప్పుడు వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ b² - 4ac. దాన్ని మనం డిస్క్రిమినెంట్ అంటున్నాం కదా, అంటే ఇక్కడ a 2 అవుతుంది, b -3 అవుతుంది, అండ్ c 5 అవుతుంది. మనం b² - 4ac ఫైండ్ అవుట్ చేసినట్లయితే b means -3² - 4ac, 4 × 2 × 5, -3 స్క్వేర్ చేస్తే 9, -4 2s are 8, 8 5s are 40, అంటే -31. దిస్ ఈజ్ లెస్ దెన్ 0, అంటే మనకి నెగిటివ్ నెంబర్ వచ్చింది కాబట్టి ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఇమాజినరీ నెంబర్స్, అంటే నో రియల్ నెంబర్స్ అనమాట. దేర్ఫోర్ roots are imaginary numbers. ఇలా మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయవసరం లేకుండానే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ యొక్క నేచర్ని చెప్పవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్, మనకు ఒకవేళ రూట్స్ ఇచ్చి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఏ ఫార్ములా యూజ్ చేయాలి. ఒకవేళ మనకి రూట్స్ అనేవి ఆల్ఫా, బీటా అయినట్లయితే, ఇఫ్ ఆల్ఫా, బీటా ఆర్ రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, అప్పుడు మనం ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే x² - ఆల్ఫా + బీటా × x + ఆల్ఫా బీటా = 0. హియర్ ఆల్ఫా + బీటా ఈజ్ సమ్ ఆఫ్ ద రూట్స్ అండ్ ఆల్ఫా బీటా ఈజ్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్. ఆల్రెడీ మనం పాలినామియల్స్ అనే చాప్టర్లో డిస్కస్ చేయడం జరిగింది. అక్కడ రూట్స్ బదులు మనం జీరోస్ అంటాం కదా. సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా + బీటా = -b/a అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా బీటా = c/a. సేమ్ ఫార్ములాస్ ఇక్కడ సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా + బీటా ఫార్ములా -b/a, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా బీటా = c/a. అదే ఫార్ములాస్ అప్లై చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇట్లా అడగొచ్చు, ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ 2 + √3, 2 - √3. అంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ 2 + √3, 2 - √3 అయినట్లయితే ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క ఫార్ములా, అది ఈక్వేషన్ ఏంటి, ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేయాలో చూద్దాం. మనకి
ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు, ఇది ఆల్ఫా ఇది బీటా అనుకున్నట్లయితే 2 ప్లస్ రూట్ 3 ప్లస్ 2 మైనస్ రూట్ 3 ప్లస్ రూట్ 3 మైనస్ రూట్ 3 గెట్స్ 0, 2 ప్లస్ 2 4 అవుతుంది. అట్లాగే ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఈక్వల్ టు ఆల్ఫా బీటా ఈక్వల్ టు 2 ప్లస్ రూట్ 3 ఇంటూ 2 మైనస్ రూట్ 3 ఈక్వల్ టు, దిస్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, 2 స్క్వేర్ మైనస్ root 3 whole square. This is 2 square means 4 minus root 3 square root 2 gets cancelled 3, 4 minus 3 is 1. Therefore మనం ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూస్ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ 4 అంటే 4x ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ 1 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద formula to find a quadratic equation whose roots are alpha comma beta. అట్లాగే మనం ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క గ్రాఫ్ని బేస్ చేసుకుని కూడా ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ యొక్క నేచర్ని చెప్పవచ్చు అనమాట. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క గ్రాఫ్ ఎట్లా ఉంటుంది, ఒక పెరాబోలాని రిప్రజెంట్ చేస్తుంది కదా. అట్లాగే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క గ్రాఫ్ ఒక పెరాబోలాని రిప్రజెంట్ చేస్తుంది. అది ఉన్న ప్లేస్ని బట్టి, అది ఎక్స్ యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేసిన పాయింట్స్ని బట్టి, నెంబర్ ఆఫ్ పాయింట్స్ని బట్టి ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క నేచర్ ఆఫ్ రూట్స్ చెప్పవచ్చు అనమాట. ఒకసారి చూద్దాం. మనకి ఫస్ట్ కేసు ఏంటి అంటే బి స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0 అయినట్లయితే అప్పుడు ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి మనం గ్రాఫ్ని డ్రా చేసినట్లయితే అది ఎట్లా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ వై యాక్సిస్. ఇట్ ఈస్ అంటే ఎక్స్ యాక్సిస్ని ఒకే ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినట్లయితే అప్పుడు ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రియల్ నెంబర్స్ రూట్స్ ఉంటాయి, అట్లాగే రూట్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అనమాట. ఓకే, ఒకవేళ మనకి ఆ పెరాబోలా అనేది ఎక్స్ యాక్సిస్ని 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసినట్లయితే 1, 2 అప్పుడు రూట్స్ ఆర్ రియల్ నెంబర్స్ అండ్ అన్ఈక్వల్ అంటే 2 డిస్టింక్ట్ రూట్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ని 2 పాయింట్లో ఇంటర్సెక్ట్ చేసినప్పుడు, అంటే ఈ కేసులో మనకి బి స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ గ్రేటర్ దెన్ 0. ఒకవేళ అసలు ఈ గ్రాఫ్ అంటే గ్రాఫ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ డజంట్ ఇంటర్సెక్ట్ ఎక్స్ యాక్సిస్ అంటే ఇట్లా ఉన్నప్పుడు, అంటే ఈ పెరాబోలా అనేది ఎక్స్ యాక్సిస్ని ఏ పాయింట్ దగ్గర కూడా ఇంటర్సెక్ట్ చేయట్లేదు, అంటే అట్లీస్ట్ 1 పాయింట్ దగ్గర కూడా ఇంటర్సెక్ట్ చేయట్లేదు. కాబట్టి ఇట్లాంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రియల్ రూట్స్ ఉండవు అనమాట. అంటే రూట్స్ ఆర్ ఇమాజినరీ. మనకి రూట్స్ ఇమాజినరీ ఎప్పుడని చెప్తాం, బి స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ లెస్ దెన్ 0 అయినప్పుడు మనం ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఇమాజినరీ నెంబర్స్ అంటే నో రియల్ రూట్స్ అనమాట. ఇలా మనకి గ్రాఫ్ ఇచ్చి కూడా మనకి క్వశ్చన్స్, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉందన్నమాట. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక్కొక్క బిట్కి మ్యాక్సిమం 1 మినిట్ మాత్రమే ఉంటుంది. కాబట్టి మనం ఫ్యాక్టరైజేషన్ చేయాలన్నా, అట్లాగే కంప్యూటింగ్ ద స్క్వేర్ మెథడ్లో చేయాలన్నా, ఫార్ములా యూజ్ చేయాలన్నా కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. అదే మనం షార్ట్ కట్స్ని యూజ్ చేసినట్లయితే వితిన్ సెకండ్స్లోనే మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆ షార్ట్ కట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 8 ఈక్వల్ టు 0. దీని యొక్క రూట్స్ మనం ఆల్రెడీ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసాం, -2 -4. అయితే వీటిని షార్ట్ కట్ ఉపయోగించి ఎట్లా చేయాలో చూద్దాం. ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ కాన్స్టెంట్ని బేస్ చేసుకుని రూట్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. మనకి ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ 1. మనం 1ని ఎట్లా ఫ్యాక్టరైజ్ చేయొచ్చు, 1 × 1 అని ఫ్యాక్టరైజ్ చేయొచ్చు కదా. అంటే 1 × 1 అట్లా రాస్తాం. తర్వాత కాన్స్టెంట్ ఏంటి ఇక్కడ 8 కదా. 8 కెన్ బి ఫ్యాక్టరైజ్డ్ ఇంటూ 1 × 8 ఆర్ 2 × 4. ఒకవేళ మనం 2 × 4 అనుకుందాం. ఇట్లా మనం కొంచెం ప్రాక్టీస్ చేసినట్లయితే కొన్ని మనకి ఎట్లా ఫ్యాక్టరైజ్ చేయాలి, 1 × 8గా రాయాలి లేదా 2 × 4గా రాయాలి అనేది మీకే అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 × 4గా రాసాం అనుకోండి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. అంటే 1 × 4
1 ఇంటూ 2 మనకి ఎంత వస్తుంది 1 2s are 2 1 4s are 4 యాడ్ చేస్తే మనకి x యొక్క కోఎఫిషియంట్ రావాలి వచ్చింది కదా అంటే 6 ఓకే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే 2 రూట్స్ వస్తాయి కదా ఆల్ఫాని బీటా మనం ఫస్ట్ మైనస్ ఉంచేసేయాలి రెండిటికి కూడా అంటే ఇక్కడ మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఇప్పుడు మనకి ఇలా ఈ రెండింటిని డివైడ్ చేయాలి అంటే 2/1 అట్లాగే 4/1 దిస్ ఈక్వల్ టు 2/1 అంటే 2 కదంటే -2 -4/1 మీన్స్ -4 ఇవే కదా మనకు రావాల్సిన ఆన్సర్ ఈ షార్ట్ కట్ ఉపయోగించినట్లయితే మీరు రూట్స్ని వితిన్ 5 సెకండ్స్లో కొంచెం ప్రాక్టీస్ చేసినట్లయితే వితిన్ 5 సెకండ్స్లోనే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట కానీ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ రేషనల్ నెంబర్స్ అయినప్పుడు మాత్రమే ఈ మెథడ్ అనేది అప్లికబుల్ అవుతుంది ఒకవేళ ఇర్రేషనల్ నెంబర్స్ అయితే మనం వేరే మెథడ్లో చేయాల్సి ఉంటుంది ఓకే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం 3x² - 5x - 12 = 0 దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయాలి ఓకే ఇప్పుడు మనం 3 కెన్ బి డివైడెడ్ ఇంటూ 1 ఇంటూ 3 నెక్స్ట్ 12 కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 ఇంటూ 6 ఆర్ 3 ఇంటూ 4 3 ఇంటూ 4 అనుకుందాం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 3 3s are 9 1 4s are 4 ఈ రెండు యాడ్ చేస్తే మనకు -5 రావాలి ఎందుకంటే x యొక్క కోఎఫిషియంట్ -5 కదా కానీ 9 4 యాడ్ చేస్తే 5 రాదు కదా మైనస్ చేస్తే వస్తుంది మనం ఎప్పుడు మైనస్ చేస్తాం డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు మైనస్ చేస్తాం కదా మనకి మైనస్ రావాలంటే లార్జెస్ట్ నెంబర్కి మైనస్ ఉండాలి అంటే 9కి మైనస్ ఉండాలి అప్పుడు -9 + 4 -5 అవుతుంది ఈ 9కి మైనస్ ఉండాలంటే దీనికి మైనస్ ఉండాలి కదా ఓకే ఇప్పుడు మనం రూట్స్ రాద్దాం ఆల్ఫా బీటా ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు మనం ఫస్ట్ ఏం చెప్పాం మైనస్ ఉంచేసేయండి రెండింటికి కూడా ఇప్పుడు ఈ రెండింటిని డివైడ్ చేస్తాం అంటే -3/1 అట్లాగే 4/3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది 3/1 ఈజ్ 3 అంటే -3/4 దీస్ ఆర్ ద రూట్స్ ఆఫ్ ద గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చూసారు కదా చాలా సింపుల్గా మనం ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ని ఈ షార్ట్ ట్రిక్ను ఉపయోగించి ఫైండ్ అవుట్ చేయొచ్చు ఒకవేళ మరి ఇర్రేషనల్ నెంబర్స్ అయితే అంటే అవి కూడా రియల్ నెంబర్సే రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ కాబట్టి కలిపి మనం రియల్ నెంబర్స్ అంటాం కదా కానీ అప్పుడు రూట్ వాల్యూస్ వస్తాయి మనకి కదా అండర్ రూట్లో వస్తాయి రూట్స్ అనేవి ఒకసారి ఆ ఎగ్జాంపుల్ ఎలా చేయాలో చూద్దాం కానీ ఈ మెథడ్ కొంచెం లెందీగా ఉంటుంది దీన్ని ఉపయోగించడం కన్నా ఫార్ములా మెథడ్ ఉపయోగించి కూడా మనం ఈజీగా చేయొచ్చు ఒకసారి చూడండి మీకు రెండిట్లో ఏది బెటర్ అయితే అది చేదురు కానీ అంటే ఫార్ములా యూజ్ చేస్తే మనకి ఫాస్ట్గా వస్తాయా లేకపోతే ఈ షార్ట్ కట్ ఉపయోగించి చేస్తే ఫాస్ట్గా వస్తాయా అనేది మీరు డిసైడ్ చేసుకోండి ఓకే ఇప్పుడు దీని యొక్క రూట్స్ ఏంటంటే రేషనల్ నెంబర్స్ కాదు ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి అన్నమాట ఓకే అప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఆల్ఫా ప్లస్ బీటాని ఫైండ్ అవుట్ చేయాలి ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత -b/a అంటే b అంటే -6 కదా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది 6/3 అంటే 2 వస్తుంది అంటే ఆల్ఫా బీటా అంటే c/a అంటే 2/3 ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూని హాఫ్ చేయాలి అంటే 2ని హాఫ్ చేస్తే 1 అవుతుంది కదా అంటే 1 + x 1 - x అంటే ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూని హాఫ్ చేయగా వచ్చే నెంబర్కి ఒకసారి ఎక్స్ని యాడ్ చేస్తాం ఒకసారి మైనస్ చేస్తాం ఈ ప్రోడక్ట్ ఎంత అవుతుంది 2/3 అవుతుంది ఇది a + b ఇంటూ a - b కదా a² - b² అంటే 1² - x² అంటే 1² అంటే 1 - x² = 2/3 అవుతుంది ఈ x²ని ఇంటర్చేంజ్ చేసినట్లయితే ఈ రెండింటిని అంటే 1 - 2/3 = x². ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నట్లయితే 3 1s are 3 - 2/3 = x². అప్పుడు 1/3 = x². దిస్ సింప్లైజ్ మనం స్క్వేర్ని మనం ఎల్హెచ్ఎస్కి తీసుకొచ్చినట్లయితే స్క్వేర్ రూట్ అవుతుంది కదా అంటే x = ±√1/3 స్క్వేర్ మనకి స్క్వేర్ రూట్ అవుతుంది కదా మనకి ±1కి రూట్ ఉంటుంది 1/√3 ఇప్పుడు మనం ఈ వాల్యూని అంటే +1/√3 ఆర్ -1/√3ని వీటిలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు రూట్స్ వచ్చేస్తాయి అన్నమాట అంటే 1 + x = 1
ప్లస్ 1/√3. 1 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 1 మైనస్ 1/√3. ఇవి మనకి రూట్స్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇది షార్ట్ కట్. అయితే ఇది ఇంచుమించు అంటే ఈ మెథడ్లో చేయడానికి మనకి ఎంత టైం పడుతుందో ఫార్ములా యూజ్ చేయడానికి కూడా అంతే టైం పడుతుంది. మనం కొంచెం ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ మెథడ్లో కూడా మనం కొంచెం వేగంగానే చేయగలుగుతాం. మనం ఇప్పటి వరకు చెప్పుకున్న కాన్సెప్ట్స్ని బేస్ చేసుకుని మనకి ప్రీవియస్ పేపర్స్లో అడిగిన కొన్ని బిట్స్ని అట్లాగే కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మనం స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం కదా, ద ఈక్వేషన్ విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax² + bx + c = 0. అంటే ax² + bx + c = 0 ఫామ్లో ఉన్నదాన్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం, వేర్ a ≠ 0. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. వాటిలో ఒకటి మాత్రమే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. అదేంటో మనం రికగ్నైజ్ చేయాలి. ఓకే, ఫస్ట్ వన్ మనం సింప్లిఫై చేసినట్లయితే ఫస్ట్ వన్ ఈజ్ x - 1 × x + 3 = x - 2 × x + 1. మనకి ఆల్రెడీ లోయర్ క్లాస్లో నేర్చుకుంటాం కదా, x + a × x + b = x² + a + b × x + ab ఫార్ములాని యూజ్ చేసినట్లయితే x² a + b × x అంటే +2x - 3 = x² - 1 - 2. మనకి బోత్ సైడ్స్ x² ఉంది కాబట్టి కట్ చేసినట్లయితే ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మనకి x² టర్మే ఉండదు కదా. కానీ మనం ఏం చెప్పుకున్నాం, x² టర్మ్ మస్ట్ బి దేర్. అంటే a ≠ 0 అంటే x² టర్మ్ ఉండాలి అనేది. కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నెక్స్ట్ సెకండ్ వన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనం ఈ x - 4ని ఎక్స్పాండ్ చేసినట్లయితే a - b² ఫార్ములా ఉపయోగించి అక్కడ కూడా మనకి x² అనే టర్మ్ వస్తుంది. ఆ x² గెట్స్ క్యాన్సిల్ కాబట్టి x² టర్మ్ ఉండదు. అది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. నెక్స్ట్ ఇక్కడ మనకి దీని డిగ్రీ 3 అయిపోయింది. మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క డిగ్రీ ఎంత అవుతుంది, 2నే కదా. కాబట్టి ఇట్ ఈజ్ ఆల్సో నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నెక్స్ట్ ఇది కూడా మనం చెక్ చేసినట్లయితే x + 1 హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేసినట్లయితే x² + 2x + 1 వస్తుంది. 3x + 7 అంటే x² టర్మ్ ఉంటుంది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్ అవుతుంది మనకి. నెక్స్ట్ సెకండ్ వన్, ఇఫ్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద 2 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఈజ్ 74 దెన్ స్మాలర్ వన్ ఈజ్. ఇట్లాంటివి మనం అకాడమిక్ బ్యాక్గ్రౌండ్లో అంటే అకాడమిక్ ఎగ్జామ్స్లో చేసినట్లు చేస్తే మనకి చాలా టైం తీసుకుంటుంది. మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో చేస్తాం. 2 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అంటే వరుసగా ఉండే 2 ఆడ్ నెంబర్స్ తీసుకుంటాం. 1 3 3 5 5 7 ఇట్లాంటివి తీసుకుంటాం. అయితే మనం ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ స్మాలర్ వన్ అన్నాడు కదా, అంటే 3ని స్మాలర్ వన్ అనుకుంటే నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఏమవుతుంది, 5 అవుతుంది. అంటే 3ని 5ని ఇక్కడ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ అని ఇవ్వడం జరిగింది. అంటే స్క్వేర్ చేసి యాడ్ చేయాలి. అంటే 3² + 5² ఎంత అవుతుందో చూద్దాం. 3 3s are 9, 5 5s are 25. ఇక్కడ 34 అవుతుంది. మనకి 74 రాలేదు కదా, అంటే ఇది కరెక్ట్ ఆప్షన్ కాదు. నెక్స్ట్ 5 7 చూద్దాం. అంటే 5² + నెక్స్ట్ నెంబర్ 7² అవుతుంది. 25 + 7 7s are 49 = 74. అంటే మనకి ఇది కరెక్ట్ వన్ అవుతుంది, ఎందుకంటే స్మాలర్ వన్ అని అడిగాడు కాబట్టి. ఇట్లా మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో చేసుకుంటే ఆ ఈక్వేషన్ ఫామ్ చేయాల్సిన అవసరం ఉండదు, దాన్ని సాల్వ్ చేయాల్సిన అవసరం ఉండదు. అట్లాగే థర్డ్ వన్, ద సమ్ ఆఫ్ ఏ నంబర్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్ ఈజ్ 50/7 దెన్ ద నంబర్ ఈజ్. అంటే ఒక నంబరు దాని యొక్క రెసిప్రోకల్ యొక్క సమ్, ఆ రెండింటిని యాడ్ చేయగా వచ్చే సమ్ము 50/7కి ఈక్వల్ అయితే ఆ నెంబర్ ఏంటని అడుగుతున్నాడు. మనం రెసిప్రోకల్ అనే ఏమంటాం, మనం మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఆ నెంబర్ని మనం x అనుకున్నట్లయితే దాని యొక్క రెసిప్రోకల్ 1/x అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1/x అవుతుంది కదా. వీటి యొక్క సమ్ మనకి ఎంత అవుతుందట, 50/7 అవుతుంది. ఇక్కడ కూడా మనం ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ చేసుకుని దాన్ని సాల్వ్ చేసుకున్నట్లయితే మనకి చాలా టైం వేస్ట్ అవుతుంది. ఇక్కడ కూడా మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ని అప్లై చేయాలి. అంటే ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ 1/7తో ట్రై చేద్దాం. అంటే ఇక్కడ x ప్లేస్లో 1/7 రాసాం. దీని యొక్క రెసిప్రోకల్ అంటే రివర్స్ చేస్తాం ఫ్రాక్షన్, అంటే 7 అవుతుంది. అంటే ఎల్సిఎం తీసుకున్నట్లయితే 7 ఎల్సిఎం 7 7s are 49 + 1 50 అంటే 50/7. అంటే దిస్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్ అవుతుంది అనమాట మనకి. ఇట్లా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో చేస్తే మనకి టైం చాలా సేవ్ అవుతుంది.
నెక్స్ట్ ఫోర్త్ వన్, if 5x square minus kx plus 11 equal to 0 has a root x equal to 3 then k equal to, అంటే ఇక్కడ మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది 5x square minus kx plus 11 equal to 0. దీని యొక్క వన్ రూట్, మ్యాక్సిమం 2 రూట్స్ ఉంటాయి కదా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి, అందులో ఒక రూట్ 3 అయినట్లయితే k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అసలు రూట్ అంటే ఏం చెప్పుకున్నాం, ఆ వాల్యూని తీసుకెళ్ళి ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు అది సాటిస్ఫై అవుతుంది, అంటే LHS ఈక్వల్ టు RHS అవుతుంది. అంటే మనం 3ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు దాని వాల్యూ 0కి ఈక్వల్ అవుతుంది. అంటే x ప్లేస్లో మనం 3ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 5 × 3² మైనస్ k × 3 మైనస్ ప్లస్ 11 ఈక్వల్ టు 0. 3 3s are 9, 9 5s are 45 మైనస్ 3k ప్లస్ 11 ఈక్వల్ టు 0. రెండు పాజిటివ్ నెంబర్స్ 45 ప్లస్ 11 56 minus 3k is equal to 0. Minus 3k equal to minus 56. Minus minus gets cancelled. K equal to 56 by 3. అంటే B is the correct one. Next, if x square minus kx plus 1 is equal to 0 has equal roots, then k equal to, మనం నేచర్ ఆఫ్ ద రూట్స్ చెప్పుకున్నాం కదా, ఈక్వల్ రూట్స్ ఎప్పుడు వస్తాయి, b స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0 అయినప్పుడు కదా మనకి రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అని. అంటే b స్క్వేర్ మైనస్ 4acని మనం 0కి ఈక్వల్ చేయాలి. అంటే b స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0. ఇది తీసుకున్నట్లయితే ఇక్కడ b వాల్యూ, b అంటే ఏంటి, x యొక్క కోఎఫిషియంట్ మైనస్ k కదా, అంటే మైనస్ k స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a మీన్స్ x స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ 1 ఇంటూ c మీన్స్ కాన్స్టెంట్ 1 ఈక్వల్ టు 0. మైనస్ kని స్క్వేర్ చేస్తే k స్క్వేర్ మైనస్ 4 1s are 4, 4 1s are 4, 4 ఈక్వల్ టు 0. అంటే k స్క్వేర్ ఈక్వల్ టు 4, k ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4, అంటే దట్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2. అంటే k వాల్యూ ఎయిదర్ ప్లస్ ఆర్ మైనస్ 2, అంటే ప్లస్ 2 అయినా కావచ్చు మైనస్ 2 అయినా కావచ్చు. ఇక్కడ 2 ఉంది కాబట్టి C ఈజ్ ద కరెక్ట్ వన్. ఒకవేళ మనకు ఆప్షన్స్లో ఎట్లా కూడా ఇస్తాడు, A 2 B మైనస్ 2 C A అండ్ B అని ఇస్తాడు. మనం ఆప్షన్స్ అన్నీ చదవకుండా ఏ పెట్టినట్లయితే మనకు కరెక్ట్ రాంగ్ అవుతుంది, ఎందుకంటే ఎయిదర్ -2 ఆర్ +2 అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్స్ అన్నీ 4 ఆప్షన్స్ చదివిన తర్వాత మాత్రమే మనం ఆన్సర్ చేయడానికి ప్రయత్నించాలి. ఓకే, నెక్స్ట్ వన్, ద సమ్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 3x² + 2k + 1 × x మైనస్ k + 5 = 0 ఈజ్ ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ దెన్ k ఈక్వల్ టు. అంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది, దాని యొక్క సమ్ ఆఫ్ ద రూట్స్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఈక్వల్ అయినట్లయితే k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మనం సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా బీటా. సమ్ ఆఫ్ ద రూట్స్కి ఫార్ములా -b/a, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్కి ఫార్ములా c/a. బోత్ సైడ్స్ మనకి ఏ ఉంది కదా డినామినేటర్లో కట్ చేసినట్లయితే అంటే -b = c అవ్వాలి. అంటే ఇక్కడ మైనస్ b మీన్స్ b అంటే x యొక్క కోఎఫిషియంట్ కదా, 2k + 1, 2k + 1 ఈక్వల్ టు c మీన్స్ -k + 5, -k + 5. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మనకు ఆ k వాల్యూ వస్తుంది. అంటే -2k - 1 ఈక్వల్ టు -k - 5. కేసులన్నీ LHSలోకి, నెంబర్స్ అన్ని RHSలోకి తీసుకెళ్ళినట్లయితే -2k + k ఈక్వల్ టు -5 + 1. మైనస్ ప్లస్ మైనస్ చేస్తాం కదా, అంటే -k ఈక్వల్ టు -4, k ఈక్వల్ టు 4. అంటే C ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ 7th బిట్, ఇఫ్ x + 1/x = 5 దెన్ 2x/3x² - 5x + 3 = 2. అంటే ఇక్కడ మనకి వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2x/3x² - 5x + 3. దీన్ని నేను ఎట్లా రాస్తానంటే 2x ఈ రెండు టర్మ్స్ని దగ్గర రాసినట్లయితే 3x² + 3 - 5x. ఇక్కడ మనం ఈ 2 టర్మ్స్ నుంచి 3x కామన్ తీసినట్లయితే ఇక్కడ x ఉంటుంది, ఇక్కడ 3 ఉంది కానీ x లేదు కదా, కాబట్టి 1/x అని రాయాలి. 3x × 1/x, x గ్యాస్ క్యాన్సిల్, 3 × 1 3 వస్తుంది అనమాట, -5x. అంటే మనం ఇక్కడ x + 1/x వాల్యూ తెలుసు కదా, ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని x + 1/xలో కన్వర్ట్ చేయడం జరిగింది అనమాట.
కాబట్టి మనం దీని ప్లేస్లో మనం 5 రాయొచ్చు. అంటే 2x బై 3x ఇంటూ 5 మైనస్ 5x అంటే 2x బై 3 5s ఆర్ 15x మైనస్ 5x. దిస్ ఈక్వల్ టు 2x బై 15x మైనస్ 5x ఈజ్ 10x. x క్యాన్సిల్ 2 by 10 means 1 by 5. అంటే B is the correct one. Next, if the sum of the squares of the roots of quadratic equation x square minus 8x plus k equal to 0 is 40, then k equal to మనకి రూట్స్ ఆల్ఫా బీటా అనుకున్నట్లయితే సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ అని ఇవ్వడం జరిగింది. అంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈక్వల్ టు 40 ఇవ్వడం జరిగింది. వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే. మనకి సమ్ ఆఫ్ ద రూట్స్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ తెలుసు కదా ఫార్ములా, మైనస్ బి బై ఏ అండ్ సి బై ఏ. వీటి వాల్యూ ఫైండ్ అవుట్ చేసినట్లయితే మైనస్ ఆఫ్ మైనస్ 8/1 అంటే 8 అవుతుంది. సి బై ఏ అంటే k బై 1 k అవుతుంది. ఇప్పుడు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా బీటాలో కన్వర్ట్ చేసినట్లయితే ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్లా ఉంది. అంటే 2ab తక్కువ ఉంది కదా, అంటే మనం 2abని యాడ్ చేసి మైనస్ చేద్దాం. అంటే 2 ఆల్ఫా బీటాని యాడ్ చేసి మైనస్ చేసినట్లయితే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా బీటా మైనస్ 2 ఆల్ఫా బీటా ఈక్వల్ టు 40. అంటే దీని వాల్యూ జీరోనే, ప్లస్ మైనస్ 0 అవుతుంది కదా. అంటే మన కన్వీనియన్స్ కోసం రాసుకున్నాం. అంటే ఇక్కడ వరకు మనకి ఏ స్క్వేర్ ప్లస్ 2 బి స్క్వేర్ ప్లస్ 2ab ఉంది కదా, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. అంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా ఈక్వల్ టు 40 అవుతుంది. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా బీటా వాల్యూలు మనకు తెలుసు కదా, అవి ప్రతిక్షేపించినట్లయితే సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 8 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ కే ఈక్వల్ టు 40. 64 మైనస్ 2k ఈక్వల్ టు 40. ఈ రెండు ఇంటర్చేంజ్ చేసినట్లయితే 64 మైనస్ 40 ఈక్వల్ టు 2k. 64 మైనస్ 40 24 ఈక్వల్ టు 2k. దట్ ఇంప్లైజ్ k ఈక్వల్ టు 24/2 అంటే 12 అవుతుంది. అంటే కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి అవుతుంది అన్నమాట. నెక్స్ట్, ఇఫ్ ద సమ్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ 2x మైనస్ 1 ఈజ్ 0, దెన్ ద వాల్యూ ఆఫ్ లాంబ్డా. మనకి ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషను ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ 2x మైనస్ 1. దీన్ని ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫామ్లోకి మార్చుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎక్స్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి కామన్ తీయాలి. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ ప్లస్ ఇక్కడ మైనస్ 1 ఉంటుంది. ఇక్కడ ఈ సైడ్కి వస్తే మనకి 2 లాంబ్డా మైనస్ 2 లాంబ్డా ఎక్స్ అనమాట. అంటే 2 లాంబ్డా ఎక్స్ మనకి ఎల్హెచ్ఎస్లోకి తెచ్చినట్లయితే మైనస్ 2 లాంబ్డా ఎక్స్ ఉంటుంది. అందులో ఎక్స్ కామన్ తీసాం కాబట్టి 2 లాంబ్డా. అలాగే మైనస్ 1 ఇంటూ లాంబ్డా మైనస్ లాంబ్డా ఎల్హెచ్ఎస్లోకి వచ్చినట్లయితే ప్లస్ లాంబ్డా ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి ఏమి ఇవ్వడం జరిగింది, సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఇవ్వడం జరిగింది కదా. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఫార్ములా మైనస్ బి బై ఏ. అంటే ఆల్ఫా ప్లస్ బీటా అంటే దట్ ఇంప్లైజ్ మైనస్ బి బై ఏ కదా. అంటే మైనస్ బి మీన్స్ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ మైనస్ 1 మైనస్ 2 లాంబ్డా బై ఏ మీన్స్ 1 ఈక్వల్ టు 0. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే అంటే దట్ ఇంప్లైజ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 లాంబ్డా ఈక్వల్ టు 0. అంటే 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 లాంబ్డా, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/2. అంటే డి ఈజ్ ద కరెక్ట్ 1 అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ స్క్వేర్ రూట్ 6 ప్లస్ స్క్వేర్ రూట్ 6 ప్లస్ స్క్వేర్ రూట్ 6 ప్లస్ సో ఆన్ ఇన్ఫినిటీ. అంటే దీన్ని ఎక్స్ అనుకుందాం. లెట్ రూట్ ఆఫ్ 6 ప్లస్ రూట్ ఆఫ్ 6 ప్లస్ రూట్ ఆఫ్ 6 ప్లస్ ఇన్ఫినిటీ ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నట్లయితే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే రూట్ ఆఫ్ 6 ప్లస్ రూట్ ఆఫ్ 6 ప్లస్ రూట్ ఆఫ్ 6 ప్లస్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఈ స్క్వేర్ రూటు కట్ అవుతుంది. అంటే 6 ప్లస్ మళ్ళీ ఇదంతా ఎక్స్లోనే ఉంటుంది కదా, అది ఇన్ఫినిటీ టర్మ్స్ కదా, కాబట్టి దాని ప్లేస్లో మనం ఎక్స్ రాయొచ్చు ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఈ 2 టర్మ్స్ని మనం ఆర్హెచ్ఎస్లోకి తీసుకెళ్ళినట్లయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్
-6 ఈక్వల్ టు 0. దీన్ని రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ మనం షార్ట్ కట్ మెథడ్ చెప్పుకున్నాం కదా, x² యొక్క కోఎఫిషియంట్ 1 కదా, 1 × 1 అని రాయొచ్చు. కాన్స్టెంట్ 6, 2 × 3 అని రాయొచ్చు. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 1 2s are 2, 1 3s are 3. మనకి రెండు యాడ్ చేస్తే x యొక్క కోఎఫిషియంట్ -1 రావాలి. యాడ్ చేస్తే రాదు కాబట్టి మైనస్ చేస్తాం. -1 రావాలంటే లార్జెస్ట్ నెంబర్కి మైనస్, స్మాలెస్ట్ నెంబర్కి ప్లస్ ఉండాలి. అంటే దీనికి మైనస్ పెట్టాలి. -3 రావాలంటే ఇక్కడ మైనస్ ఉండాలి. తర్వాత మనం ఏం చేసాం, రూట్స్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు ఫస్ట్ మైనస్ ఉంచేసేయాలి రెండిటికి. ఇలా డివైడ్ చేస్తాం. అంటే 2/1 -3/1 -2 -(-) అంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి 3 ఉంది కదా, అంటే దిస్ వన్ ఈజ్ కరెక్ట్ వన్. నెక్స్ట్ ఇది కూడా సేమ్ అలాగే x ఈక్వల్ టు √5 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. బోత్ సైడ్స్ స్క్వేర్ చేసినట్లయితే స్క్వేరు రూట్ పోతుంది, 5 ఉంటుంది. మళ్ళీ ఇదంతా ఎక్స్లా ఉంటుంది కదా, అంటే 5x. మనకి ఇది LHSలోకి తెచ్చినట్లయితే x² - 5x ఈక్వల్ టు 0. x కామన్ తీసినట్లయితే x - 5 ఈక్వల్ టు 0. ఎయిదర్ x ఈక్వల్ టు 0 ఆర్ x - 5 ఈక్వల్ టు 0. దీని నుంచి x ఈజ్ ఈక్వల్ టు 5 వస్తుంది అనమాట. అంటే ఇట్లా ఇంటూ ఉన్నప్పుడు ఇదే వాల్యూ వస్తుంది. అంటే C ఈజ్ ద కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ 3 + √2 3 - √2 ఈజ్. మనకి ఆల్ఫా బీటాలు ఇచ్చినప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా x² - ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0. అంటే ఫస్ట్ మనం ఆల్ఫా ప్లస్ బీటా ఫైండ్ అవుట్ చేసినట్లయితే 3 + √2 ప్లస్ 3 - √2. √2 గెట్స్ క్యాన్సిల్, 6 ఈజ్ ద ఆన్సర్. ఆల్ఫా బీటా ఫైండ్ అవుట్ చేసినట్లయితే 3 + √2 ఇంటూ 3 - √2. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a + b ఇంటూ a - b, a² - b². అంటే 3² - √2². 3² మీన్స్ 9 - 2 ఈక్వల్ టు 7. ఓకే, మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే x² - ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ 6x ప్లస్ 7 ఈక్వల్ టు 0. అంటే C ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూసారు కదా, మనం ఫస్ట్ చాప్టర్లో ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకున్నట్లయితే తర్వాత మనం బిట్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే వాడు బిట్స్ అనేవి ఏ మోడల్లో అడిగినా ఎంత డీప్గా అడిగినా సరే మనకి కాన్సెప్ట్స్ వచ్చి కాబట్టి చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. పెద్ద పెద్ద సమ్స్ని సాల్వ్ చేయడానికి చిన్న చిన్న ట్రిక్స్ అట్లాగే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్స్ని ఉపయోగించినట్లయితే మనకి తక్కువ టైంలోనే ఎక్కువ బిట్స్ ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అట్లాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉపయోగపడుతుందని భావిస్తే వాళ్ళకి షేర్ చేయండి. మీరు మొదటిసారిగా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ని మీకు అందించడానికి ప్రయత్నిస్తాను. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్, బై బై నౌ.